నమస్కారం, జీ న్యూస్ కు స్వాగతం. నేను కిరణ్. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం ప్రాజెక్టుకై అంగలూరు గ్రామం నేలమట్టం, న్యాయమైన పరిహారం కొరకు నిర్వాసితుల రోదనలు. అనంతపురం జిల్లా గుత్తిలో ఓ ప్రైవేటు బస్సు బోల్తా, 30 మందికి గాయాలు, 5గురి పరిస్థితి విషమం. ప్రకాశం జిల్లా అభివృద్ధికి తాను సాయశక్తిలా కృషి చేస్తా, జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు వెల్లడి. తాటిపాకలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇక వివరాలకు వెళితే, పోలవరం ప్రాజెక్టు కొరకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగులూరు గ్రామాన్ని అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. నిర్వాసితుల నిరసనలు, రోదనల మధ్య ఇళ్ల తొలగింపు జరిగిపోయింది. కొత్త భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ పై ఎలాంటి హామీ ఇవ్వకుండా జనాన్ని గెంటివేసిన తీరు అందరినీ కలిచివేసింది. అంగులూరు విలేజ్ ఈ ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ దానికి పవర్ ప్లాంట్ సంబంధించిన పక్కన ఉండడం వల్ల ఇది ఇమీడియట్గా ఖాళీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 2008లోనే నోటిఫికేషన్ చేసి అంతా అన్ని ప్యాకేజీలు సెటిల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఖాళీ చేయట్లేదు. ట్రైబ్స్ అంతా వేరే చోట అక్కడ కాలనీ కట్టిస్తే అందరూ వెళ్ళిపోయారు. ఓన్లీ నాన్ ట్రైబ్స్ అక్కడ మిగిలారు. ఇక్కడ కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓస్ అనేక పర్యాయాలు ఇక్కడ గ్రామ సభలు పెట్టి వీళ్ళందరికీ ఖాళీ చేయమని చెప్పినప్పటికీ వండుపట్టుదలతో ఖాళీ చేయట్లేదు. కొత్త ప్యాకేజీల ప్రకారం ఇవ్వమని అడుగుతున్నారు. కొత్త ప్యాకేజీల ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉంటే వస్తుంది, గవర్నమెంట్ రాస్తామని కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. అది గవర్నమెంట్ ప్రపోజల్ పంపించామని చెప్పారు. అవి వస్తే కనుక వీళ్ళు ఎక్కడన్నా పిలిపించేస్తామని చెప్పారు. ప్రస్తుతం మాత్రం ఇది రికెట్ చేయాలని చెప్పినప్పటికీ ఖాళీ చేయట్లేదు. కాబట్టి ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఈరోజు ఆర్డీఓ గారు మేము ఇక్కడికి వచ్చి ఇదంతా ఖాళీ చేయించుకుంటాం. మీ సేవ ద్వారా ఈ చలనాల చెల్లింపు విధానాన్ని తీసుకురావడంతో ప్రజలకు మరింత సౌకర్యాన్ని కల్పించినట్టు కృష్ణా జిల్లా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ ఆన్లైన్ సెంటర్లలో మాత్రమే ఉన్న చెల్లింపు సౌకర్యాన్ని మీ సేవలో కూడా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఇప్పుడు మొదటిసారిగా మీ సేవా కేంద్రాలని ఈ చలాన్ చెల్లింపులకి అనుసంధానం చేయడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏపీ ఆన్లైన్ మాత్రమే చెల్లింపులు చేసే అవకాశం ఉండేది. ఏపీ ఆన్లైన్ ద్వారా మాత్రమే, లేకపోతే ఫిజికల్గా మా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో సీసీ బూత్కి వచ్చి డబ్బు క్యాష్గా కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మీ సేవను కూడా ఈ చెల్లింపులు చేయడానికి అవకాశం కలుగజేస్తున్నాం. విజయవాడ సిటీలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ సేవ ద్వారా చెల్లింపులు చేయడం. విజయవాడ సిటీలో దాదాపు 45 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. అందులో 14 గవర్నమెంట్ రన్ చేస్తుంటే మిగిలినవి ప్రైవేట్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఏపీ ఆన్లైన్ కి ఆల్రెడీ ఉన్నాయి, ప్లస్ మీ సేవ 45 కేంద్రాలు సిటీలో ఉన్నాయి. మన దగ్గర దాదాపుగా 2010 నుండి కట్టాల్సినటువంటి ఈ చలాన్లు 5,20,000 వరకు ఈ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. అది ఇంతవరకు ఎవరు కట్టలా. చాలా మంది దాదాపుగా 90% ఈ చలాన్లన్నీ కూడా మోటార్ సైకిల్ కానివ్వండి, ఈవెన్ ఆటోలు కానివ్వండి, 90% ఈ చలాన్లు 500 రూపాయల లోపే ఉన్నాయి కట్టాలి. సో 500 రూపాయల లోపు 5 సంవత్సరాలుగా కట్టకుండా వదిలేశారు అంటే కేవలం బద్ధకమో నిర్లక్ష్యమో తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం బద్ధకాన్ని వదిలించుకుని కట్టేయమని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందువల్ల అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడడంతో వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు, అనంతపురం ఆసుపత్రులకు తరలించారు. 2560
लेट नरेंद्र कुमार ఈరోజు ఉదయం 4:30 హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన కేసీఎన్ ట్రావెల్స్ బస్సు తాడిపత్రి బ్రిడ్జి దగ్గర టర్టూల్ కావడం జరిగింది. మొత్తం బస్సులో 46 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారిలో 23 మంది ఇంజరీస్ కావడం జరిగింది. అందరినీ గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి ప్రథమ చికిత్స చేయించినాం. అందరూ డెత్ ఏం లేవు, ఇబ్బంది ఏం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలుగుదేశం పార్టీ నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తుందని వైసీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధాని భూముల విషయంలో 99 సంవత్సరాల పాటు పెత్తందారులకు సీమాంధ్రను దారాదత్తం చేసే విధంగా ఉందని ఆయన అన్నారు. ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి అటు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఇంటికొక ఉద్యోగం కానీ, ఆఖరికి మొన్న ఎంప్లాయీస్కి ఏదో చేసేసాం, అది కూడా ఇంకా జీవో కూడా ఇవ్వలేదు. ఏ ఒక్కరిని కూడా వదలకుండా రైతుల్ని, ఇవాళ రైతుల పరిస్థితి అరణ్య రోదనగా ఉంది. ఆల్రెడీ జీవో రిలీజ్ అయింది. 99 సంవత్సరాలకి ఇప్పుడు ఏదైతే 33,000 ఎకరాలు ఎక్వైర్ చేశారో ఆ ల్యాండ్ని 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చే కార్యక్రమం పెట్టారంటే ఈ రాష్ట్రాన్ని టోటల్గా సీమాంధ్రాన్ని పెత్తందారుల దారాదత్తం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల యొక్క జీవన పరిస్థితులను, వారు ఏ విధంగా జీవిస్తున్నారు, వారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి అనే విషయంలో చాలా పూర్తిగా ఘోరంగా విఫలమయ్యారు. మరి ముఖ్యంగా పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా చాలా తక్కువ స్థాయిలో పెంపు జరిగింది. అంటే $50 ఉండేటటువంటి ఒక బ్యారరు $52 వచ్చింది. $52 వచ్చినప్పుడు వీరు పెంపు 15 రోజుల్లో ₹15 పైన ఎక్కువ చేశారు. మరి అంతర్జాతీయంగా డాలర్స్ పైన బ్యారర్ ఉన్నప్పుడు మన గరిష్ట స్థాయిలో ₹75, ₹80 మనం అమ్మడం జరిగింది. మరి ఈవేళ అంతర్జాతీయ స్థాయిలో ₹55 వచ్చినప్పుడు కూడా ఆ ప్రపోర్షనేట్లో ధరలు ఎక్కడ తగ్గలేదు. మరి పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సులు ఎక్కువగా వేసి సామాన్యుడిపై పెనుభారాన్ని పెడుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ ఎన్నిక సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో టీడీపీ కార్యకర్తలు జిల్లాలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని కార్యకర్తలు ఎదురు చూస్తూ వచ్చారని ఆయన అన్నారు. అలాగే ముందుకు తీసుకుపోవడం జరుగుతా ఉంది. మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నిజ స్వరూపం మాత్రం బ్రహ్మాండంగా ఈ జిల్లాలో కూడా ప్రజలు వేసినారు. తప్పకుండా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలు ఏంటి, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలి, మరో పక్క అధికారులతో మీకు వస్తున్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మీతో మాట్లాడి అవన్నీ కూడా సమన్వయం చేసుకుని తప్పకుండా మీరందరూ కూడా ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చినాక రావాలని మార్పు కోరుకుంటున్నారో అది తప్పకుండా కడప జిల్లాలో తెచ్చి చూపిస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, తప్పకుండా ఆయన ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలనుకుంటున్నారో ఆయన ఆశయ సాధనలో మన అందరం కూడా పాల్పంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటాను. ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ జిల్లాకు రావడం జరుగుతుంది. మీ అందరితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, అనేక జిల్లాలకు ఇన్ఛార్జిగా పనిచేసిన దీని అన్నిటికంటే కూడా ఈరోజు ఈ కడప జిల్లా, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉంది జిల్లాకి. మరి ఈ జిల్లాలో కూడా బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం పెట్టే నాయకులు ఉన్నారు. మరి వాళ్ళందరి యొక్క నాయకత్వంతో, వాళ్ళందరి యొక్క స్ఫూర్తితోటి, వాళ్ళందరి యొక్క సహకారంతో
తప్పకుండా కడప జిల్లాకి మళ్ళీ ఆ పూర్వ వైభవం చూద్దామని చెప్పని మీ అందరికి కూడా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణకు జిల్లా కలెక్టర్ బాబు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న తీర ప్రాంత గ్రామాల ప్రజలు, రైతులు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం జరపాలని, తమ పంట పొలాలకు మినహాయింపు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతుల భూమి ఒక సెంటు కూడా తీసుకొని మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ లోనే నిర్మిస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ మమ్మల్ని అందరూ పిలిచి ఇలాగే ప్రజా సేకరణకి పిలిచి చెప్పారండి. కలెక్టర్ గారు వెళ్ళిపోయారు. కలెక్టర్ గారు చెప్పారు. అనంతపురం జిల్లా హిందూపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో 7 క్రికెట్ బెట్టింగ్ రాయలతో పాటు 8 మంది మట్కా బేటర్లను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వీరి వద్ద నుండి సుమారు 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. వాణి కొట్టిస్తారు. లోక కళ్యాణం చేసిండేది ఇది. బెట్టింగ్ సందర్భంగా సబ్ డివిజన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆంజనేయులు లేపాష్ ఏరియాలో మట్కా బీటర్ శంకరెడ్డి తదితరులను ఒక 8 మందిని, ఇమ్రాన్ ఖాన్, ఖలీలు తదితరులైన వారందరినీ క్రికెట్ బెట్టింగ్ సందర్భంగా హిందూపురం మున్సిపల్ లిమిట్స్లో కూడా పట్టుకొని మొత్తం 2,03,500 రూపాయలు క్యాష్ సీజ్ చేయడము, మట్కా పట్టీలు సీజ్ చేయడం జరిగింది. వారిని గేమింగ్ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముఖేష్ బదానిని పోలీసులు హర్యానా నుండి వైఎస్ఆర్ కడప జిల్లాకు తీసుకొచ్చారు. ముఖేష్ మీద బద్వేల్, రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి పలు కేసులున్నాయి. ముఖేష్ ను చిత్రీకరించేందుకు రైల్వే స్టేషన్లో మీడియా పోటీ పడడంతో తొక్కిసలాట ఏర్పడింది. అక్కడ చూడు ఆ మాసాలా ముందుగా ఏం కనపడాలా ప్రకాశం జిల్లా అభివృద్ధికి తాను సాయశక్తిలా కృషి చేస్తానని, ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయన జిల్లా అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విశ్వాసంతో ఈ యొక్క బాధ్యతను నాకు అప్పచెప్పారో
ఆ యొక్క బాధ్యతలను తూచా తప్పకుండా నమ్మకంగా విశ్వాసంగా నేను పాటిస్తానని, ఆయన విశ్వాసాన్ని నమ్మకాన్ని బొమ్మ చేయనని, ఈ జిల్లా అభివృద్ధికి సంక్షేమానికి మరొక పక్క పార్టీ పటిష్టతకు పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఒకప్పుడు కంచుకోటగా ఉండేటువంటి పార్టీ మరలా జిల్లాను తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా మేము ఈ జిల్లాను తయారు చేసే క్రమంలో పెద్దలందరి యొక్క ఆశీర్వాదాలు సహాయ సహకారాలతో నేను ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవాన్ని కూడా వాడుకుని ఆ అనుభవంతో ఈ జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పరిపాలనా విధానాన్ని కూడా మెరుగుపరచడానికి, వారి యొక్క పనితీరు మెరుగుపరచడానికి, వారి యొక్క పెర్ఫార్మెన్స్ మెరుగుపరచడానికి జిల్లాలో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలని ఎవరైతే మనం చెప్పుకుంటామో అందరికి కూడా ముఖ్యంగా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు అయితే వీరి కోసం ఉద్దేశించి ప్రవేశపెడుతుందో ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలను ముందుకు తీసుకొచ్చారు. ఆ పథకాలన్నింటిని కూడా చిత్తశుద్ధితో అమలు చేసి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి పేద వర్గాలకి అన్ని రకాలుగా ఆదుకుంటామని, అన్ని రకాలుగా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుని అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు జరుపుతున్నాయంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు అంబేద్కర్ సర్కిల్ వద్ద డిఈఓ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్లలో గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటర్పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని ఎర్రగుంట్ల మండలం వలసపల్లె గ్రామస్తులుగా పోలీసులు గుర్తించి శవ పరీక్ష నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయము ఎవరికి తెలియదు. వీళ్ళు బతుకుదేరు కోసమే ఎర్రగొండలోకి వచ్చినారు. ఎర్రగొండలోకి వచ్చి బండల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ వర్క్ తక్కువ ఉండదని చెప్పేసి బ్రాంచ్ సప్లైకి ఎంటర్ అయినారు. అక్కడ క్యాషియర్ కానీ మందు అమ్మడం కానీ ఇటువంటి పనులు చేసుకుంటుండేవారు. నైట్ 10:30-11 ఆ టైంలో రివర్స్ లాక్ చేసుకొని వచ్చేటప్పుడు ఈ 4 రోడ్ల కాడ ఎర్రగుంటలో యాక్సిడెంట్ జరిగింది. అది ప్రస్తుతానికి మాకు 2 గంటలకు అందుబాటు అయింది. మేము తెల్లవారుజామున 5కి ఎంటర్ అయినాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ గమనిస్తే అది జరిగింది లారీ స్పాట్లో లేదని తెలిసిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా పోలీసు వారు సహకరించి ఈ కేసు బలోపేతం చేసి వాళ్ళకి ఏదైనా సహాయం పొందగలిగే విధానం చేస్తే మీ అందరికీ మేము రుణపడి ఉంటాము. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులకు బాసటగా వామపక్ష పార్టీలు తమ సంఘీభావం తెలిపాయి. అనంతరం వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. పాలసీదారులకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పటి వరకు పోరాటం ఆగదని. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజకు విశిష్టత కలిగి అమావాస్య ఒకే రోజు రావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. రాహుకేతు పూజ క్యూ లైన్లన్నీ నిండి భక్తులు బారులు తీరగా ఆలయం లోపల భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఆలయం లోపల ఫ్యాన్లు సరిగ్గా పనిచేయక, గర్భగుడి ఆవరణలోని ఏసీలు సైతం పనిచేయకపోవడం,
వేసవి ఎండలు మండుతుండటంతో భక్తులు నానా అవస్థలు పడ్డారు. ఆలయంలో వీఐపీలను తప్ప సామాన్య భక్తులను పట్టించుకునే నాదుడే కరువయ్యారు. దేవాలయానికి ఏటా కోట్లలో ఆదాయం వస్తున్నా దర్శనానికి వచ్చే భక్తుల సెల్ ఫోన్లు నిలువ ఉంచేందుకు సైతం 5 రూపాయలు బోర్డులో రాసి 10 రూపాయలు వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. దేశంలోనే 5G ఇంటర్నెట్ వినియోగిస్తున్న అతి కొద్ది నగరాల సరసన బెజవాడ కూడా నిలిచింది. ఏపీఎస్ఆర్టీసీ తమ ప్రయాణికుల కొరకు కృష్ణా జిల్లా విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సాంబశివరావు మాట్లాడుతూ త్వరలో గుంటూరు బస్ స్టేషన్ ను కూడా వైఫై జోన్లోకి తీసుకురానున్నామని ఆయన అన్నారు. మన బస్ స్టేషన్స్ లో ఒక వైఫై సౌకర్యాన్ని కలుగు చేయాలని ఒక ప్రపోజల్ వస్తే హైఎండ్ అందులో వైఫై సర్వీసెస్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ వారు, వాట్సాప్ కంపెనీ వారు మన బస్ స్టేషన్ సర్వీసెస్ లో ఇక నుంచి అందరు ప్రయాణికులకు కూడా ఈ వైఫై సదుపాయం దొరుకుతుంది. ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టుగానే, కాకపోతే ఇది హైఎండ్ బస్ వైఫై సర్వీసెస్. దాని నుంచి రేపు 12 గంటల మిడ్నైట్ 12 వరకు ఫ్రీ సర్వీస్ ఇస్తాం. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్. Thank you very much for joining us on this time. This is a landmark occasion for us because high respect for తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలోని సోమిశెట్టి ల్యాండ్మార్క్ హోటల్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమె వయసు సుమారు 25 నుండి 30 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టుకై అంగలూరు గ్రామం నేలమట్టం, న్యాయమైన పరిహారం కొరకు నిర్వాసితుల రోదనలు. అనంతపురం జిల్లా గుత్తిలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా, 30 మందికి గాయాలు, 5గురి పరిస్థితి విషమం. ప్రకాశం జిల్లా అభివృద్ధికి తాను సాయశక్తిలా కృషి చేస్తా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రావెల కిషోర్ బాబు వెల్లడి. తాటిపాకలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తుండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.